హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ చేసిన నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు ఇస్తున్నట్టు అమ్ముతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటోతో వీడియో అలా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ యూజ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ప్రోసెస్. ఇక్కడ టాస్క్ ఆన్ ఉంటుంది, సింబల్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఆ ఫోటో నేను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ ఏమైపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సో బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ వన్ ప్రోసెస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో ఇక్కడ స్టార్టింగ్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. అలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ లింక్ ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వ్యూవర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ స్టార్టింగ్లో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని అన్ని టెక్స్ట్ లేయర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ బర్త్డే మంత్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. రీటెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ బర్త్డే మంత్ ఇలా రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని క్యాపిటల్ లెటర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మేము బర్త్డే మంత్ డేట్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ సంథింగ్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా సేమ్ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీ బర్త్డే కూడా వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్జాంపుల్ నేమ్ యాడ్ చేసాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకున్న ఫోటో లేయర్ ఉంటుంది. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిమూవ్ చేసుకున్న ఫోటో లేయర్ ఉంది, ఆ ఫోటో లేయర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో యానిమేషన్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళగలి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోస్ సేమ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లేయర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. ఫోటో కిందకి డ్రాగ్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మిడిల్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ ఇలా ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. ఫోటోని ఆక్యుపై చేసి లిరిక్స్ ఇక్కడ లేయర్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా ఎండ్ వరకు ఫోటో లెట్స్ అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటోలో ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేసి లేయర్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలా అన్ని ఫోటో లెట్స్ యాడ్ చేసుకోండి. డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటో లైన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేసి ఫోటో లైన్ల కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తో మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. లాంగ్ కూడా చేసి ఇక్కడ కిందకి లేయర్ డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏం చేయండి. ఫోటోలో కిందకి డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. అన్ని ఫోటో లెట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్టల్ యారో క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ యారో క్లిక్ చేయండి. ఇక్కడ పేస్టల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్ని ఫోటో లెట్స్కి ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఏం చేశారంటే ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అన్ని ఫోటో లెట్స్ ఇలా ఎడిట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.